వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి వంట. తీసేమంటారా మరి? స్టవ్ ఆఫ్ చేయనా? ఓకే, స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాం. ఫైనల్గా మనకి ఇది రెడీ అయిపోయింది. మరి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఆల్రెడీ మీరు ముందుగానే పెంగ్విన్ చేశారు కదా? అవునండి. పెంగ్విన్ కూడా మనం ఇక్కడ సెర్వ్ చేసుకుందాం సెంటర్లో. ఇక్కడ చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, రోస్ట్గా కూడా వేగిపోయినాయి. ఒకటి టేస్ట్ చూసి చెప్పండి. సో చూసారు కదండి, వేడివేడిగా తమలపాకు బజ్జీలు రెడీ అయిపోయాయి కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. తమలపాకు బజ్జీలకి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు, శనగపిండి, ఉప్పు, కారం, వంట సోడా, బియ్యం పిండి, నూనె. తమలపాకు బజ్జీలు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, ఉప్పు, వంట సోడా, బియ్యం పిండి వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తమలపాకును తీసుకొని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని వేడైన ఆయిల్లో వేసి రెండు వైపులా దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మామిడికాయ పెంగ్విన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో మరి టేస్ట్ చేద్దాం, చూద్దాం. తమలపాకు పాన్ తినే టైంలో మనం తింటాం, బట్ ఈ విధంగా మన స్నాక్స్ రూపంలో కూడా ఇప్పుడు తింటానని నేను ఇప్పుడు అనుకోలేదు. బట్ ఇప్పుడు తిందాం ఎలా ఉంటుందో, మీరు కూడా టేస్ట్ చేయండి. సూపర్గా ఉంది. బేసిక్గా తమలపాకు ఫ్లేవర్ మనకి చిన్న చేదు ఉంటుంది. మనం డైరెక్ట్గా మన తమలపాకు ఏదైతే తింటామో చిన్న చేదు ఉంటుంది, బట్ ఆ చేదు కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా డీప్ ఫ్రై అయిపోయింది. దాంతోపాటు మనం స్నాక్గా ఇచ్చాం కాబట్టి దాన్ని ఇది లేదు, బట్ ఫ్లేవర్ ఉంది. తమలపాకు నుంచి మనకి ఏ ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ ఉంది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా తమలపాకులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మీ అందరికీ తెలిసినవే. దీంట్లో ఈ విటమిన్ ఉంది. దాంతోపాటు మనకి చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు కొంచెం కొబ్బరి నూనె తమలపాకు మీద వేసి తల మీద పెడితే మనకి ఈవెన్ 1-2 అవర్స్లో ఆ జలుబు అంతా క్లియర్ అవుతుంది. అంతేకాకుండా తమలపాకుతో మనం చాలా రకాలు ఆయుర్వేదిక్ ఇవి మనం మెడిసిన్స్ ఏవి ఉంటాయో అవి మనం తయారు చేసుకోవచ్చు. అది కాకుండా ఆ విధంగా మనం డైరెక్ట్గా తీసుకోలేము. ఈ విధంగా మనం స్నాక్స్ రూపంలో మన పిల్లలకి ఇచ్చినా మన పెద్దవాళ్ళకి ఇచ్చినా ఈవెన్ మనం తిన్నా సరే మనకి ఆటోమేటిక్గా ఏవైతే దీంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ ఏవి ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మన బాడీలోకి వచ్చేస్తాయి. సో తమలపాకుని ఈ విధంగా మీరు ట్రై చేయండి. సునీత గారు ఈరోజు ఒక చక్కటి ఐటెంని మాకు పరిచయం చేశారు. మెయిన్ ఏంటంటే మెడికల్ వాల్యూస్ ఉన్న ఐటెం అనమాట అది. సో అలాంటి ఐటెం పరిచయం చేసినందుకు మా ప్రేక్షకుల నుండి, నా తరపు నుండి, అందరి నుండి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. దాంతోపాటు మా జీ తెలుగు మీ ఇంటి వారి నుండి మంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా మాకు ఈ అవకాశాన్ని జీ తెలుగు ద్వారా ఇచ్చినందుకు మేము మా కుటుంబం తరపున అందరం కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాం. నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మా ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మంచి ఐటెం పరిచయం చేశారు.